హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న, జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో తలనొప్పి రావడం ఎంత అరుదు, చాలా కామన్గా వస్తూ ఉంటుంది. మనకు అందరికి ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. సో వచ్చినప్పుడంతా మన ఫ్రెండ్స్లో చాలామందిని చూస్తుంటాం, ఊరికే స్టోర్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని తింటూ ఉంటారు. ఇది కరెక్టా? దీనివల్ల నష్టాలు ఏంటి, ఏంటి కరెక్ట్ పద్ధతి అని అడిగారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తలనొప్పి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు తినాలా అన్నది అసలు కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ని కలిసి అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుందా, స్ట్రెస్ వల్ల వస్తుందా, నిద్ర పట్టనందు వల్ల వస్తుందా, సౌండ్ వినడం వల్ల వస్తుందా, ఏంటి అని గ్రహించిన తర్వాత మీ డాక్టర్ గారు మీకు 2 రకాల మందులు యూజువల్గా పెడుతూ ఉంటారండి. ఒకటి తలనొప్పి రాకుండా ఉండడానికి కోర్స్ లాగా, ఒకటి తలనొప్పి వచ్చినప్పుడు వేసుకునేవి ఒకటి ఉంటాయి. సో ఈ మెడికేషన్స్ మీరు వాడుతూ ఉంటే నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ యూర్ టాబ్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్లో తీసుకొని వేసుకొని, చాలామంది మా దగ్గరికి పేషెంట్స్ తలనొప్పి వచ్చింది కదా అని పోయి కౌంటర్లో టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి బన్నా మీరు ఎవాల్యుయేట్ చేసుకొని మా తలలో ప్రాబ్లం లేదని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ఇది తలనొప్పి రావడానికి ట్యూమర్స్ కానీ, వాటర్ చేరుకోవడం కానీ, సైనోసైటిస్ కానీ, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి. అవి కానీ అయిపోతే ఈ తలనొప్పి రాకుండా ఆపుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డౌట్స్ ఉంటే కలగచ్చు.